ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు రక్తంతో కడుగబడి సంఘంలో ఉన్న మనము మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మొదటి కొరింథీ 11వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, మీరు విమర్శించుకోవాలని పైన మాట్లాడుతూ వచ్చి మీరు ప్రభువు చేత శిక్షింపబడతారు అని చెప్తూ వచ్చినాడు. అంటే దేవుడు శిక్షించడము అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే దేవుని శిక్ష అనేది ఊహకతీతమైంది. లోకానికి ఒక రకమైన శిక్ష ఉంది, అది మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే అన్యజనులకు ఆ శిక్షలు వేరు. దేవుని ప్రజలుగా ఉండి, దేవుని సంఘంలో ఉండి, యేసు రక్తంతో విమోచింపబడి సేవలో ఉండి, పరిచర్యలో ఉండి, దేవుని వాక్యము అంత తెలిసి మన ప్రవర్తన ఎట్లుందనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మనం అనొచ్చు, లేదు నేను ఈ తప్పు చేయలేదు. తీర్పు వచ్చినప్పుడు మనము చనిపోయినా లేకుండా బతుకున్నా, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ ధవల సింహాసనం ముందల నిలబడ్డప్పుడు మనము ముందు మనకు తీర్పులు నిలబడతాం. అదే 2వ కొరింథీలో రాసి ఉంటుంది. ఏమనంటే మనము తాను జరిగించిన క్రియలు, శరీరంతో జరిగించిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని. ప్రత్యక్షం అయినప్పుడు మనం అనొచ్చు, అయ్యో నేను ఇది చేయలేదు, ఇది నన్ను అనవసరంగా అంటున్నావు అని మనం అనొచ్చు. అయితే ఇప్పుడు ఆకాశము మన యొక్క స్థితిని బయలుపరిచేదిగా ఉంది. ఆకాశం అంటే ఏదో మీద తెరలేకుంది అని అనుకుంటున్నాం, కానీ మనుషుల చర్యలన్నిటినీ క్యాప్చర్ చేస్తుంది, ఫోటోలు పట్టేస్తుంది. మన 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 చర్యలు నువ్వు ఏడుండు అది పట్టుకుంటున్నది. నువ్వు అడవిలోకి పోతావా లేకపోతే గుహలోకి పోతావా, ఏడికైనా పో. 2 ఆకాశము భూమి, ఇవి 2 ఏం చేస్తున్నాయంటే మనుషుల యొక్క, అంటే తన స్వరూపమందు సృజింపబడిన వారు, తన పోలిక చొప్పున సృజింపబడేవారు తన వలె ఉండాలని ప్రభు కోరినాడు. ఆదాము తప్పిపోయినాడు, తిరిగి సమకూర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి కల్వరిశిలలో ప్రాణం పెట్టి మన పాపములకు బలి అయిపోయి మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసినాక ఆయన లేక ఉండాలి అని మొదటి కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలని అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మనం ఆయనలాగా నడవాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మనం చేసే క్రియలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రము అటు ఇటు అయినా మనకు ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన, మన భార్య, మన భర్త, లేకుంటే మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన సేవకుడు, సంఘ పెద్దలు, వీళ్ళు ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. వారి జీవితాలకైనా కానీ మన జీవితాలకైనా సంఘంలో ఉన్న వారికి, యేసు రక్తంతో విమోచింపబడిన వారికి, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, ఈ లోకంలో సేవకులుగా లేకుంటే బోధకులుగా, పరిచారకులుగా చలామణి అవుతున్నాం. మనము పరిచర్యలో కొనసాగుతున్నాం. మనము ఆకాశం ఏం చేస్తా అంటే మన దోషమును బయలుపరిచేదిగా ఉంది. మన దోషమును బయలుపరిచినప్పుడు తప్పించుకోనికి లేదు, నోటి మీద చేసేసుకోవాల్సిందే. భూమి ఏం చేస్తుందంటే భూమి వారి మీదికి లేచును. ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మన కింద ఉన్నది, అలా ఆనాడు లేస్తుంది. ఎందుకంటే నువ్వు ఇగో ఈడ ఈ పాపం చేసినావు, ఇగో ఈడ కూర్చున్నావు, ఈడ తాగినావు, ఈడ తిన్నావు, ఈడ వ్యభిచరించినావు, ఈడ దోషం చేసినావు. ప్రతి ఒక్కటి ఈ భూమి ఆకాశములు మన మీద సాక్షులుగా ఉన్నాయి. అందుకే ప్రియమైన వాళ్ళారా, నేడు అనే సమయం ఉండగానే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా నిర్దోష మార్గంలో నడవడానికి, అందుకే కీర్తనలు 15వ అధ్యాయంలో అంటాడు, నా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటే నిర్దోష మార్గమున యథార్థంగా నిజం పలుకువాడే. అంటే నిర్దోష మార్గమున నడిచేవారు నాకు యాజకులుగా ఉంటారంట. ఇలా దేవుని సేవ చేస్తున్న వాళ్ళంతా ఎంత నిర్దోషంగా ఉన్నారో వారు మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడిచ్చిన ఈ మాటలు మనం హృదయంలో భద్రపరుచుకొని జాగ్రత్త పడదాం. దేవుని మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ అత్యున్నతమైన కనికరాన్ని బట్టి శుకిస్తూ ఈనాడు మాకు ఇచ్చే హెచ్చరిక చేసిన ఈ మాటను మా జీవితంలో భద్రపరుచుకొని నీ చిత్తంలో సాగడానికి కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.